నా గుండె నాలో మండుచున్నది. ప్రియ సహోదరుడా సహోదరి, మన గుండె మనలో ఎప్పుడు మండుతుందో తెలుసా? మన శరీరమేమో శరీర ఆశలను నెరవేర్చాలని ప్రయత్నము చేస్తున్నప్పుడు దానికి అడ్డుగా నిలబడే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వాక్యము మనలను ఆపుచున్నప్పుడు దేవుని వాక్యమునకు, దేవుని జ్ఞానమునకు మరియు మన యొక్క శరీర ఆశల మధ్యలో జరిగే ఆ యుద్ధమే మన గుండెలోని మంట. ప్రియ సహోదరుడా సహోదరి, దావీదు కూడా ఇలా ఎన్నో దినాలు ఈ గుండెలో మంటను ఎదుర్కొన్నాడు. అయితే దావీదు ఎలా ఈ మంటను ఆర్పుకొనగలిగినాడంటే, ఎలా తన శరీర ఆశలను జయించగలిగినాడు అంటే, తన శారీరక పాపమును ఎలా అధిగమించినాడు అంటే, దానికి కారణం ప్రభు సన్నిధిలోకి వెళ్ళి నోరారా ప్రభు సన్నిధిలో తన స్థితిని చెప్పుకొని ఒప్పుకొని ప్రభు యొక్క మహా గొప్ప సహాయం కొరకై దావీదు ప్రార్థించినాడు. దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించినాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని తన గుండెలో పెట్టుకొని ఆ ధర్మశాస్త్రమును అనుసరించి తన గుండెలో మండుతున్న ఆ మంటను ఆర్పుకున్నాడు. తన జీవితాన్ని నెమ్మదితో, శాంతి సమాధానాలతో ముగించినాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇలా నీ గుండె నీలో మండితే వెంటనే ప్రభు సన్నిధిలోకి వెళ్ళి నోరు తెరిచి ప్రభువుకు నీ యొక్క విజ్ఞాపన చేసి ప్రభు యొక్క వాక్యమును ధ్యానించి ప్రార్థించి నీ గుండె యొక్క మంటను ఆర్పుకొను. నీ శరీర కోరికలను జయించే శక్తి దేవుడు నీ ప్రార్థన ద్వారా నీకు అనుగ్రహించును.